మేము శ్రీకాళహస్తి నుంచి ఇక నెల్లూరు అయితే వెళ్తున్నాము. ఇక ఆ రోజు ఏంటంటే నేను పిక్స్ అన్నీ తీద్దామని చాలా ప్లాన్గానే ఉన్నాను. కాకపోతే శ్రీకాళహస్తి వచ్చేసరికి ఛార్జింగ్ లేదు. అందుట్లోనూ మండే ఎండలు, దర్శనం టైం అయిపోతే మళ్ళీ 4 దాకా ఆగాల్సి వచ్చింది అన్నారని చెప్పి హడావిడిగా ఒత్తులు, ఇక వెలిగించాల్సినవి హారతివి ఇవన్నీ తీసుకొని ఇక దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. నేను శ్రీకాళహస్తిలో అసలు ఒక మెరాకిల్ మూమెంట్ అనమాట. ఏంటంటే అది అరుణాచలంలో అరుణేశ్వర స్వామిని చూసినప్పుడు నాకు ఒక మ్యాజికల్ మూమెంట్ ఎలా అనిపించిందో సేమ్ శ్రీకాళహస్తిలో అమ్మవారు జ్ఞానప్రసూనాంబ తల్లి అసలు నేను ఇంతగా కరుణించిద్ది అనుకోలేదు అమ్మవారు. ఎలా అంటే మేమంతా మామూలుగా క్యూ లైన్లో వెళ్తున్నాము. ఒక్కసారిగా విఐపీలు వాళ్ళు ఎవరో వచ్చారని చెప్పి మమ్మల్ని స్టాప్ చేశారు. ఇక వాళ్ళు రాగానే అమ్మవారికి అప్పుడు ఆ టైంలో అభిషేకాలు జరుగుతున్నాయి. ఇక అభిషేకం ఇలా పోసి వాటరు పాలు ఇలా పోసి అవి దోసిట్లో ఇలా చేసి విఐపీస్కి ఇస్తే వాళ్ళు తాగుతున్నారనమాట ఆ వాటర్ని. అప్పుడు అనుకున్నాను నేను, అమ్మ నాకు ఇవ్వవా జ్ఞానాన్ని, వాళ్ళకైనా విఐపీస్ వాళ్ళకైనా నాకు ఆ భాగ్యం లేదా అనేసి క్యూ లైన్లో ఎక్కడ ఉన్నాను కదా, అలా మనసులో అనుకున్నా. ఆ అమ్మవారు అసలు ఎంతగా కరుణించారంటే అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కదా, వాళ్ళలో ఒక విఐపీ ఒక ఆయన వచ్చి నా చేతిలో అక్కడి నుంచి వాళ్ళు ఇలా వాటర్ అయితే పోసారు కదా, పాలు వాటర్ కలిపినవి, అవి నా చేతిలో పోసి నా మీద జల్లి వెళ్ళిపోయారు.